మంత్రి కొండ సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారుతున్నారా అంటే, ఆమె చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలతో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నిరంతరం గూడా ఆమె చేస్తున్నటువంటి మాటలు, స్లిప్ అవుతున్నటువంటి మాటలతో నిరంతరం గూడా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్నే గాకుండా చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. వరంగల్‌లో జరిగినటువంటి ఏదైతే ఒక ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్‌లో ఆమె మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏదైతే మంత్రులు సాధారణంగా ఏదైనా ఫైళ్ళకి సంబంధించి కంపెనీలు మంత్రుల వద్దకు వస్తే మంత్రులు డబ్బులు తీసుకుంటారు. కానీ తాను మాత్రం డబ్బులు తీసుకోకుండా కళాశాల భవనాన్ని కట్టాలి అని జెప్పేసి వాళ్ళను కోరడం జరిగిందని జెప్పేసి, సో మంత్రులు డబ్బులు తీసుకుంటారు అని జెప్పేసి మంత్రి కొండ సురేఖ అయితే మాట్లాడడం జరిగింది. సో క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎవరెవరు తీసుకుంటారు ఏంటి అనేది క్లారిటీ అయితే ఇవ్వనప్పటికి గూడా, సో మంత్రులు డబ్బులు తీసుకుంటారు. తాను మాత్రం డబ్బులు తీసుకోకుండా కళాశాల భవనానికి సంబంధించి నిర్మాణం చేపట్టాలని జెప్పేసి అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి పనుల్ని అప్పగించడం జరిగింది. దాదాపు 4.5 కోట్లకు సంబంధించినటువంటి ఆ వర్క్ అంతా గూడా వాళ్ళు చేస్తామని చెప్పడం జరిగింది. సో తాను మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తూనే, మరోవైపు అంటే తనకు సంబంధించి గొప్పలు చెప్పుకుంటూనే, మరోవైపు ఇతర మంత్రుల్ని ఇరికించేటటువంటి ప్రయత్నం చేశారా అంటే అవునని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా మంత్రులు కంపెనీలు తమ వద్దకు వస్తే డబ్బులు తీసుకుంటారు సంతకాల కోసం, ఫైళ్ళ కోసం అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు. సో కొండ సురేఖ అయితే నిరంతరం వార్తల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంతకు ముందు కూడా మనం చూసాము, నాగార్జున కుటుంబం పైన కూడా కొండ సురేఖ గతంలో అనేక సార్లు మరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య అదేవిధంగా సమంత విడాకులు కావడానికి కేటీఆరే కారణం అంటూ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కూడా రాజకీయ దుమారాన్ని రేపాయి. మరోవైపు సినీ రంగకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా కొండ సురేఖపై మరి ట్విట్టర్ వేదికగా మరి గరమైనటువంటి పరిస్థితిని మనం చూసాము. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పరకాలకు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి ఫ్లెక్సీల వ్యవహారం కూడా మరి దుమారాన్ని రేపినటువంటి విషయం తెలిసిందే. అంటే సొంత పార్టీ నేతల మధ్య వార్ అనేది కూడా మరి రాజకీయ దుమారాన్ని రేపింది. అప్పుడు కూడా చర్చకు దారితీసింది. ఆ తర్వాత సీఐకి అంటే పోలీస్ స్టేషన్‌లో సీఐ కుర్చీలో కొండ సురేఖ కూర్చోవడం కూడా వివాదాస్పదమైనటువంటి విషయాన్ని మనం గతంలో చూసినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా మరి సొంత పార్టీలోనే వండుకుంటూ సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైనే విమర్శలు చేస్తున్నారా? సో సొంత పార్టీ నాయకులకు కొండ సురేఖ వ్యాఖ్యలు మరి తలనొప్పిగా మారాయా అంటే గనక చూస్తే గనక మరి పార్టీలో కూడా మరి జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండ సురేఖ వ్యవహారం కావచ్చు, ఆమె మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, నిజంగానే ఈ యొక్క పార్టీకి సంబంధించి కొంత మరి మైనస్‌గా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక తాజాగా ఏదైతే వరంగల్‌కి సంబంధించి ప్రభుత్వ కళాశాల భవనానికి సంబంధించి అక్కడ మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ, సో ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అరబిందో ఫార్మా కంపెనీని ఒప్పించి తాను ఈ యొక్క 4.5 కోట్లతో తాను ఏం చేయాలో తెలవక 4.5 కోట్లకు సంబంధించి ఈ యొక్క వాళ్ళని కట్టాలి, ఆ భవనాన్ని కట్టాలని చెప్పేసి వాళ్ళతో ఒప్పించడం జరిగిందని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమె స్టేజ్ పైనే మరి మాట్లాడినటువంటి పరిస్థితి బహిరంగంగానే ఏదైతే మంత్రులు ఫైళ్ళకు సంబంధించి అంటే డబ్బులు తీసుకుంటారు అనేది మాత్రం ఆమె చెప్పినటువంటి మాటలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం మరి అధిష్టానం ఆమె మాట్లాడినటువంటి మాటల్ని ఏ విధంగా తీసుకుంటుంది అనేది.